హాయ్ ఫ్రెండ్స్, ఆపప్ కంపెనీ అనేది ప్రెడాటర్ సిరీస్ ని కంటిన్యూ చేస్తుంది. ఆ ప్రెడాటర్ సిరీస్ నుంచి వచ్చిన మోడలే ప్రెడాటర్ X07 మోడల్ అండి. ఆ మోడల్ డిజైన్ అనేది అర్మర్ మోడ్ లో ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 వర్క్ వర్క్ అవుతుంది. ఇది 4 మైక్ సెటప్ ఉంటుంది. లైట్స్ డిజైన్ ఎక్స్నాట్ గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అండి. దీని గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. మీరు వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది ఆపప్ ప్రెడాటర్ X07 మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అండి. టైప్ సి చార్జర్ కేబుల్ ప్రొవైడ్ చేశారు. చార్జర్ కేబుల్ అండి. ఎక్స్ట్రా 4 ఇయర్ టిప్స్ ప్రొవైడ్ చేశారు. 1 ఇయర్ వారంటీ కార్డ్ అండి. వారంటీ కార్డు 1 ఇయర్ ప్రొవైడ్ చేశారు. ఈ వారంటీ కార్డ్ రిజిస్ట్రేషన్ అనేది స్కాన్ చేయాలండి. స్కాన్ చేసినట్లయితే వారంటీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఫిల్ చేసినట్లయితే వారంటీ కార్డు రిజిస్ట్రేషన్ అవుతుంది. అలానే ప్రొడక్ట్ మాన్యువల్ కావాలంటే ఇది స్కాన్ చేసినట్లయితే ఈ బార్ కోడ్ అనేది మీకు ప్రొడక్ట్ బుక్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఆ బుక్ ని రీడ్ చేసుకొని ఎలా వాడుకోవాలంటే అనేది ఈ మాన్యువల్ లో క్లియర్ గా ఉంటుంది. దాన్ని బట్టి చదువుకొని వాడుకోవచ్చు. మెయిన్ ప్రొడక్ట్ బడ్స్. ఈ బడ్స్ ఓపెన్ చేయగానే లెఫ్ట్ రైట్ అనే ఇండికేటర్ ఉంటుంది. అలానే ఇక్కడ లైట్స్ చూశారు కదా, క్లోజ్ చేసినప్పుడు కానీ ఆన్ చేసినప్పుడు ఓపెన్ చేసినప్పుడు కానీ లైట్స్ అనేది డిస్ప్లే అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇక్కడ నేమ్ చూశారు కదా ఫ్రెండ్స్, ఆపప్ అనే నేమ్ బ్రాండింగ్ ఇచ్చారు. సైడ్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చేసి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ 5.4 వర్షన్ వరకు అవుతుంది. IPX4 వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. 13 డ్రైవర్స్ ప్రొవైడ్ చేస్తారు. SBC AC కూడా సపోర్ట్ చేస్తుంది. క్వాడ్ మైక్ ENC రేజ్ మోడ్ 35 ms లోడ్ లెన్స్ తో అవుతుంది. ఫుల్ టచ్ కంట్రోల్ ఉంది. ఫ్రెండ్స్, మొబైల్ కి బ్లూటూత్ కనెక్ట్ చేయడం చూద్దాము. బ్లూటూత్ ఆన్ చేయగానే మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసాము. బ్లూటూత్ ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నట్లయితే నేమ్ డిస్ప్లే అవుతుంది. చూడండి, ప్రెడాటర్ X07 మోడల్ నేమ్ కనబడుతుంది కదా. నేమ్ ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్ పేర్ అవుతుంది. పేర్ ఆప్షన్ అడుగుతుంది. పేర్ అనేది పెట్టగానే ఆటోమేటిక్గా పేర్ అయిపోతుంది. ఎందుకంటే ప్రేయర్ అయింది చూడండి. రైట్ సైడ్ బటన్ని సింగిల్ టైం ట్యాప్ చేసినట్లయితే సాంగ్ ప్లే అవుతుంది. లెఫ్ట్ సైడ్ బటన్ని సింగిల్ టైం ప్రెస్ చేసినట్లయితే సాంగ్ పాజ్ అయిపోతుంది. అలానే రైట్ సైడ్ బటన్ని డబుల్ టైం ట్యాప్ చేసినట్లయితే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. అలానే లెఫ్ట్ సైడ్ బటన్ని డబుల్ ట్యాప్ చేసినట్లయితే సౌండ్ డిక్రీజ్ అవుతుంది. రైట్ సైడ్ బటన్ని ట్రిపుల్ టైం ప్రెస్ చేసినట్లయితే ఆల్రెడీ విన్న సాంగ్కి వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ బటన్ని ట్రిపుల్ టైం ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ సాంగ్ ప్లే అవుతుంది. గేమ్ మోడ్ చూసుకున్నట్లయితే 35 ms స్లో లేటెన్స్తో వర్క్ అవుతుంది. ఈ బడ్ యొక్క ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 13 mm డైనమిక్ డ్రైవర్స్ ప్రొవైడ్ చేశారు. SBC AAC కూడా సపోర్ట్ చేస్తుంది. వోకల్స్ అనేది క్లారిటీగా ఉంటుంది. ట్రిపుల్స్ ఫోకస్ చేశారు. బేస్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఈ బడ్స్ని కొనుక్కోవచ్చండి. బేస్ లవర్స్కి అయితే ఎక్స్టెంట్గా ఉంటుంది. కాలింగ్ విషయానికి వచ్చేలాకి 4 మైక్ సెటప్ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రొవైడ్ చేశారు. ఇండోర్ కండిషన్లో కాలింగ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. అవుట్డోర్ కండిషన్లో కాలింగ్ క్వాలిటీ అనేది పర్వాలేదు అనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియోలో ఇప్పటి వరకు ఏమన్నా చెప్తాంలో ఎవరిలో తప్పులు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఇక నుంచి మళ్ళీ సరి చేసుకుంటూ వస్తాను. అలానే ఇంకా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.